కామారెడ్డి కల్తీ కల్లు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కృత్రిమ కళ్ళు తయారీలో ఖర్చు తగ్గించుకునేందుకు అత్యంత ప్రమాదకరమైన యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రమాదకర డ్రగ్ వాడటం వల్లే 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారంటున్నారు నిపుణులు. కృత్రిమ కళ్ళు తయారీలో అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. మొదట్లో క్లోరోహైడ్రేట్ రసాయనాలతో కృత్రిమ కళ్ళు తయారు చేసే వ్యాపారులు ప్రభుత్వం నిషేధించడంతో డైజోఫామ్ ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కళ్ళు తయారీకి అల్ఫాజోలం ఉపయోగిస్తున్నారు. ఆ రసాయనాల ఖర్చులు మరింత తగ్గించుకునేందుకు యాంటీ సైకోట్రిక్ డ్రగ్ వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి జిల్లా దుర్కిలో ఈ నెల 7న కల్తీ కళ్ళు తాగి 69 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు గాంధారి మండలం గౌరారం కలాన్లో కల్తీ కళ్ళు తాగి సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇలా 2 ఘటనల్లో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కళ్ళు తాగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో అధికారులు కళ్ళు డిపోలపై దాడులు చేసి కల్తీ కళ్ళును సీజ్ చేశారు. కళ్ళు శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపారు. కళ్ళులో డైజోఫామ్, అల్ఫాజోలం కంటే తక్కువ ధరకు దొరికే కొత్త తరహా రసాయనాలు కలిసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఘటనలకు భిన్నంగా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు గంటల వ్యవధిలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, నాలుక దొడ్డుగా మారడం, సిరలు పడిపోవడం, ఒళ్ళు నొప్పులు లక్షణాలు కనిపించాయి. యాంటీ సైకోట్రిక్ గ్రూపునకు చెందిన డ్రగ్స్ కళ్ళులో వాడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మోస్ట్లీ అదే ఉండొచ్చు. ఆల్ప్రజోలం అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నారు దాంట్లో. అది ఒకవేళ ఎక్కువ అవుతే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కంటామినేటెడ్ కూడా అయ్యి ఉంటుంది. కంటామినేషన్ వాటర్ ఎలా పోసారో దాంతో కూడా వాళ్ళకి, అందుకనే వాళ్ళకి అన్ని దానికి కావాల్సిన యాంటీబయాటిక్ ప్లస్ ఈ సీజర్స్కి వాటికి కూడా ఏం ట్రీట్మెంట్ ఉంటుందో అదంతా ఇస్తుంది. కల్తీ కళ్ళు ఘటనలో ఇప్పటికీ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆ నిందితుడు దొరికితే తప్ప కల్తీ కళ్ళు తయారీకి వాడిన కొత్త రసాయనం ఏంటో తెలుస్తుంది. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. కృత్రిమ కళ్ళు తయారీలో అల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్ కప్ పౌడర్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమ్మోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఈ వ్యసనం అనేది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, ఇంతకుముందు మనం చూసేవాళ్ళం క్లోరోహైడ్రేట్ అని కలిపేవాళ్ళు, తర్వాత ఆల్ప్రజోలం అనేది కలుపుతున్నారు, తర్వాత ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ నాడీ కణాల్లో జరిగే మార్పులను కామ్ డౌన్ చేయడానికి ఇస్తాం. ఈ మెడలు వంగిపోవడము, నాలుక బయట పెట్టడము, తర్వాత బాడీ అంతా టైట్గా అయిపోవడము, అంటే మెయిన్ ఇట్లా స్టిఫ్ అయిపోవడం అనేది జరుగుతున్నది. నిజామాబాద్ నగరంలో తాటి చెట్లు లేకుండానే రోజుకు 3 లక్షల లీటర్ల కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే తరహా కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్నారు. దుర్కిలో కల్తీ కళ్ళు తయారీకి ఖర్చును మరింతగా తగ్గించుకునేందుకు కళ్ళుపై ప్రయోగం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త తరహా రసాయనం కలపడం వల్లే కళ్ళు వికటించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 100 మంది అస్వస్థతకు గురైన ఘటనలో ఎక్సైజ్ అధికారులు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసి 20 మందికి పైగా కేసులు నమోదు చేసి చేతులెత్తేశారు. తాటి చెట్లు లేకుండా లక్షల లీటర్ల కృత్రిమ కళ్ళు తయారవుతున్నా సంబంధిత శాఖ అధికారులు తమకు పట్టనట్లు ఉంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.